ఆగస్టు నెల 21వ తేదీ పునీత 10వ పయస్ భక్తినాథ పోపు గారు మత సాక్ష్య పండుగ. పునీత 10వ భక్తినాథ పోపు గారు చదువులో ప్రతిభ కలిగి గురుశిక్షణ పొంది మంచి క్రమశిక్షణ, జ్ఞాపక శక్తి మరియు ఆశాజ్యోతిగా పేరుగాంచారు. వీరు గురువుగా, బిషప్గా, కార్డినల్గా పేదలకు చేదోడు వాదోడుగా ఉంటూ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచారు. తదనంతరము పోపుగారిచే ఎన్నికై క్రీస్తులో అన్నింటినీ నూతనీకరించాలి అనే లక్ష్యముతో సెమినరీలో దైవజ్ఞాన సంపన్నమైన తర్ఫీదునిచ్చి దివ్య సప్రసాదాన్ని చిన్న వయసులోనే స్వీకరించే అవకాశాన్ని కల్పించి దివ్య సప్రసాద పోపుగారిగా పిలువబడ్డారు. వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు ఉపవాస క్రియల నుండి మినహాయింపునిస్తూ వీరు తమ నిర్ణయాలను ప్రకటించారు. వీరు ప్రార్థన, సామాజిక సేవ, సంగీతం ద్వారా మానవ సమాజాన్ని క్రీస్తు వైపుకు మరల్చి శ్రీసభ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి క్రీస్తును పోలి జీవించి అనారోగ్య కారణాల వల్ల స్వర్గస్థులయ్యారు పునీత 10వ భక్తినాథ పోపు గారు. పునీత 10వ భక్తినాథ గారా